పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక తొలిసారి ఆయనతో భేటీ కానున్నారు తెలుగు సినీ ఇండస్ట్రీ పెద్దలు. ఈ రోజు విజయవాడలోని పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయంలో ఆయన టాలీవుడ్ పెద్దలు కలవబోతున్నారు. సీనియర్ నిర్మాత వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్, హారిక హాస్ని క్రియేషన్స్ బ్యానర్ తరపున చిన్నబాబు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్, మైత్రి మూవీ మేకర్స్ నుంచి నవీన్ ఎర్నేని, సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి నాగవంశీ, డివివి ఎంటర్టైన్మెంట్స్ నుంచి డివివి దానయ్య పాల్గొనున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ ఓనర్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు కూడా హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కు టాలీవుడ్ పెద్దలు అభినందనలు తెలియజేయడంతో పాటుగా టికెట్ ధరల పెంపు, థియేటర్ల సమస్యపై ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఏపీలో షూటింగ్ల విషయంపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా జనసేన తరపున కందుల దుర్గేష్ ఉన్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక తొలిసారి ఆయనతో భేటీ కానున్నారు తెలుగు సినీ ఇండస్ట్రీ పెద్దలు. ఈ రోజు విజయవాడలోని పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయంలో ఆయన టాలీవుడ్ పెద్దలు కలవబోతున్నారు. సీనియర్ నిర్మాత వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్, హారిక హాస్ని క్రియేషన్స్ బ్యానర్ తరపున చిన్నబాబు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్, మైత్రి మూవీ మేకర్స్ నుంచి నవీన్ ఎర్నేని, సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి నాగవంశీ, డివివి ఎంటర్టైన్మెంట్స్ నుంచి డివివి దానయ్య పాల్గొనున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ ఓనర్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు కూడా హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కు టాలీవుడ్ పెద్దలు అభినందనలు తెలియజేయడంతో పాటుగా టికెట్ ధరల పెంపు, థియేటర్ల సమస్యపై ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఏపీలో షూటింగ్ల విషయంపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా జనసేన తరపున కందుల దుర్గేష్ ఉన్న విషయం తెలిసిందే.